స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేసే పవర్ఫుల్ అథారిటీ ఎవరో తెలుసా? ఇండియా స్టాక్ మార్కెట్ సేఫ్ గా డిసిప్లిన్ గా నడవాలంటే ఒక స్ట్రాంగ్ రెగ్యులేటర్ ఉండాలి. ఆ రెగ్యులేటరే సెబీ. ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. 1992 లో గవర్నమెంట్ సెబీకి లీగల్ పవర్స్ ఇచ్చింది. దానిని సెబీ యాక్ట్ 1992 అంటారు. సెబీకి మెయిన్లీ 3 ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఫ్రాడ్స్, స్కామ్స్ అండ్ చీటింగ్ జరగకుండా మానిటర్ చేస్తుంది. సెకండ్, సెక్యూరిటీస్ మార్కెట్ ని డెవలప్ చేయడం. స్టాక్ మార్కెట్ ట్రాన్స్పరెంట్ గా అండ్ స్ట్రాంగ్ గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. బెటర్ సిస్టమ్స్ అండ్ రూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. థర్డ్, మార్కెట్ ని రెగ్యులేట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రూల్స్ ప్రాపర్ గా ఫాలో అవుతున్నాయా లేదా అని రెగ్యులేట్ చేస్తుంది. రూల్స్ ఫాలో అవుతున్నాయని చెక్ చేయడానికి సెబీ ఇన్స్పెక్షన్స్ అండ్ ఆడిట్స్ కండక్ట్ చేయొచ్చు. రిక్వైర్డ్ అయితే ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. వయలేషన్స్ ని అడ్జుడికేట్ కూడా చేయొచ్చు. ఇంకా మార్కెట్ ఇంటర్మీడియరీస్ ని రిజిస్టర్ అండ్ రెగ్యులేట్ చేయడానికి కూడా పవర్ ఉంటుంది. ఎవరైనా సెబీ రూల్స్ వయలేట్ చేస్తే పెనాల్టీస్ ఇంపోజ్ చేయొచ్చు. అందుకే సెబీకి ఫుల్ ఆటోనమీ అండ్ అథారిటీ ఇచ్చారు. స్టాక్ మార్కెట్ ఆర్డర్లీగా అండ్ ఫేర్ గా నడవాలని ఎన్ష్యూర్ చేస్తుంది. కాబట్టి సెబీ రోల్ అంటే ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడం, మార్కెట్ ని డెవలప్ చేయడం, మార్కెట్ ని రెగ్యులేట్ చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.